11 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేదని గెస్ట్ లెక్చరర్లు వాపోయారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నందున ఎంటీఎస్ లెక్చరర్లుగా మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జగిత్యాల్లో గెస్ట్ లెక్చరర్లు వినతి పత్రం అందజేశారు. గెస్ట్ లెక్చరర్లలో చాలా మందికి ఉద్యోగ వయో పరిమితి దాటిపోయి పోటీ పరీక్షలకు అనర్హులయ్యారని, 11 ఏళ్లుగా ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి ఉన్నామని ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్లు తెలిపారు. జూనియర్ కళాశాలల్లో విద్యా బోధన తోడ్పడుతున్నటువంటి అటు కాంట్రాక్ట్ లెక్చరర్సే కానీ అట్లాగే గెస్ట్ లెక్చరర్స్ కానీ వారికి ఉద్యోగ భద్రత కల్పించేయడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. సరే, కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి ఏదైతుందో ప్రభుత్వం కూడా శోధించుకుంటూ గెస్ట్ లెక్చరర్స్ సంబంధించి ఏదైతున్నదో ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఇప్పుడు నూతనంగా నియామకం కాబడేటువంటి ఒక ఈ జూనియర్ లెక్చరర్స్తో ఏదైతుందో ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి ఒక బోధకులందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటువంటి ఒక మరి పరిస్థితి ఎదురవుతుంది ప్రాంతంలో. మరి ఇటువంటి పరిస్థితుల్లో గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం దాదాపు గత దశాబ్ద కాలం సేవలు అందించినటువంటి వీరిని కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుందో ఆలోచించి మరి వీరిని కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పించబడే విధంగా తోడ్పడాలి. వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగింపజేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది లిఖితపూర్వకంగా కూడా ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. తప్పకుండా ప్రయత్నం